ఈ రోజు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే పెద్దలందరూ కూడా ఇక్కడ ఒక మేధో మదనం జరగడం స్టార్ట్ అయింది. ఎందుకంటే జస్ట్ సర్వసాధారణంగా కాదు, ఈరోజు ప్రజలే కాదు, మేధావులు కూడా బయటకు వస్తున్నారు, మేధావులు కూడా మద్దతు ఇస్తున్నారు. ఆ మేధో మదనం జరుగుతోంది. ఎందుకంటే ఇందాక సార్ రమేష్ గారు చెప్పింది కానివ్వండి, మల్యాద్రి గారు చెప్పినట్టు కానివ్వండి, రంగనాయకులు గారు చెప్పింది కానివ్వండి, వీళ్ళందరూ కూడా వాళ్ళ ఎక్స్పర్టీస్తో మన ముందు అనేక విషయాలు పొందుపరచడం మనం చూస్తాను. చివరిగా ఈ యొక్క ఇష్యూని తీసుకొని నేను చెప్పాలంటే ఈరోజు హిందువులు ఆలోచనకి పరిమితం అవ్వకుండా ఆచరణాత్మక హిందువుగా మారాల్సిన అవసరం ఉంది. మన ఆలోచనలు మనమే కూడగట్టుకొని ఉండకుండా ఆచరణతో, అంటే ఆవేశంగా కాకుండా అవగాహనతో, విభజనతో కాకుండా సంఘటిత శక్తితో, భయంతో కాకుండా ధైర్యంతో ముందుకు వెళ్తే తప్పకుండా ఎంతటి ప్రభుత్వాలైనా, ఎలాంటి నిరంకుశ ప్రభుత్వాలైనా కూడా తల వంచాల్సిందే, వారి పెత్తనం హరించాల్సిందే. అవన్నీ కూడా సహజంగా జరిగే ప్రక్రియలు. కాబట్టి ఆచరణాత్మక హిందూగా అందరం మారదాం. దీనికి తప్పకుండా కూడా పెద్దలు, మరి ముఖ్యంగా మేధో మదనం తప్పకుండా జరగాలి. మేధావులు అందరూ ముందుకు రావాలి. ఎందుకంటే దే ఆర్ ద థింక్ ట్యాంక్స్. దేశం అందరూ, ప్రజలందరూ ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క ఇంటెలెక్చువల్ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళు తప్పకుండా కూడా హిందువులంటే ఎందుకండి నామోషి, ఎందుకండి వాయిస్లెస్, మన సగర్వంగా చెప్పుకోవాలి. అది మన కల్చరల్ లెగసీ, మన హెరిటేజ్, మన వారసత్వ సంపద. అలాంటి ఒక వారసత్వ సంపదని నిలుపుకునే ప్రయత్నమే భారతీయులుగా కులాలకి మతానికి అతీతంగా భారతీయ తత్వాన్ని మనం నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నాం. మన ఆలయాలు, దేవీ దేవతలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు ఇవన్నీ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తాం. మేము అడగగానే ఒప్పుకొని వచ్చినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి పాదాభివందనాలు అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున చేస్తూ